ఈ రోజుతో ఇది ఆపేస్తున్నాము. రేపటి నుంచి మొత్తం చేంజ్ అయిపోద్ది. ఈ రోజు మనం మజిల్ గెయినింగ్ ఛాలెంజ్ లో డే 151 మామ. ఇంక ఈ రోజు నుంచి ముందులో ఫాలో అయిన డైట్ గా నేను ముందులో చేసిన వర్కౌట్ గా అన్ని ఆపేస్తున్నాము. నేను ఇక్కడ నుంచి సడన్ గా ఇవన్నీ ఎందుకు చేంజ్ చేస్తారన్నానంటే నేను వీడియో బాగా చూసాక నా బాడీ కండిషన్ ని నాకు ఫ్యాట్ ఎక్కువ కనిపిస్తున్నాము నేను వీడియోలో, అందుకే ఇప్పుడు ఈ చేంజెస్ చేస్తున్నాను. ఇంకేమేమి చేంజ్ చేశానో మీకు లాస్ట్ లో చెప్తాను. ఇంక ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు పొద్దున్నే నా పనులన్నీ చేసుకున్నాక మా అక్క నేను పాపని తీసుకుని బయటకు వెళ్ళాము. అంటే ఇండిషన్ ఏదో చేయించారంటే అంటే చిన్నప్పుడు చేసి ఉంటారు మనకు కూడా పోలియో ఇంజక్షన్ అది చేయించడానికి తీసుకెళ్ళాం పాపని నేను మా అక్క. కానీ అక్కడికి వెళ్ళాక ఇంజక్షన్ చేస్తుంటే నాకే భయం వేసింది. 2 కాళ్ళకి 2 చేతులకి చేసారు. కానీ అక్కడ నేను చెప్పాలంటే ఇంజక్షన్ చేస్తాను 10 నిమిషాలు నాకు అటు వైపు చూడలేదు నాకే భయం వేసింది 2 నెలల పాపకి ఎలా చేస్తారని. నాకు అది చూసి ఒకటి అనిపించింది మన వయసు ఒక 18-19 ఉంటే మనమే ఇంజక్షన్ అంటే ఇలా అయిపోతున్నాం, 2 నెలల పాప ఎలా తట్టుకుంది అనిపించింది సడన్ గా. మొత్తానికి ఏదో విధంగా మా అక్క ఇంజక్షన్ చేంజ్ చేసింది ఒళ్ళో కూర్చోబెట్టుకుని. కానీ నా చేతిలోకి ఇచ్చి నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకు చేయించిన ఇంజక్షన్ అని చెప్తే నాకు మామూలుగా ఉందని కాదేమో ఆ టైంలో. ఇంకా మ్యాటర్ పక్కన పెడితే మనం ఫస్ట్ లో మాట్లాడుకోండి మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాము. సడన్ గా ఈ చేంజెస్ ఎందుకు చేస్తున్నానంటే నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది 30 నుంచి 25% ఉంటుంది నేను ఎలా లేదన్నా ఒక 18-15% అనేది కన్ఫర్మ్ గా తీసుకురావాలి. అది ఒక 40 నుంచి 50 డేస్ మధ్యలో అంతే, అంతకు మించి ఎక్కువ కూడా పట్టదు. కానీ 50 డేస్ లో మాత్రం మనం అన్ని ఆన్ పాయింట్ పెట్టుకున్నాం అంటే మన రిజల్ట్ కూడా ఆన్ పాయింట్ కన్ఫర్మ్ గా ఉంటుంది మీకు ఆటోమేటిక్ గా కనిపించేది. మీకు డే 1 లో కండిషన్ మీకు చూపించాను, కన్ఫర్మ్ గా 50 డేస్ తర్వాత కూడా మీకు ఈ వీడియో అనేది కన్ఫర్మ్ గా చూపిస్తాను నేను. కానీ ఒక విషయం వెయిట్ అయితే తగ్గకపోవచ్చు కానీ బాడీలో చేంజ్ అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తుంది 50 డేస్ తర్వాత. నెక్స్ట్ వీడియోలో నేను ఫుడ్ ఏం చేంజ్ చేసినా కూడా చెప్పాలంటే చెప్తాను అంతే. వీడియో కొంటా మరి బాయ్ మావా.